హైవ్యూకి వచ్చిన వాళ్ళందరికి నమస్తే. ఒక్క సినిమా రిజల్ట్ వల్ల చాలా మారుతాయి. హిట్ అయితే ఎంత కాన్ఫిడెన్స్ వచ్చి ఊపు మీద ఉంటారో, ఫెయిల్ అయితే అంతే డౌట్ లో పడతారు. ఆ ఒక్క ఫ్లాప్ వల్ల హీరో తీసుకునే ఫ్యూచర్ చాయిసెస్ మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. అసలు ఇప్పుడున్న టాప్ స్టార్స్ అందరూ ఒక ప్యూర్ లవ్ స్టోరీ తీద్దామని కన్సిడర్ కూడా చేయట్లేదు. కానీ ఈ ఒక్క సినిమా అప్పట్లో హిట్ అయి ఉంటే ఈ పాటికి మన టాప్ స్టార్స్ నుండి లవ్ స్టోరీస్ వచ్చేవి. అప్పట్లో ఎక్స్పెరిమెంట్స్ చేసే ఈ హీరోకి పాన్ ఇండియా అపీల్ రావడానికి ఇన్నాళ్ళైంది. కానీ అప్పట్లో తను తీసిన ఆ ఒక్క మూవీ హిట్ అయి ఉంటే అప్పుడే పాన్ ఇండియా అపీల్ వచ్చేసేది. అది మాత్రమే కాదు, ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్స్ వచ్చేవి. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ అయినా కూడా రిస్కీ ప్రాజెక్ట్స్ చేశారు. అవి హిట్ అయి ఉంటే అసలు ఒక డెకేడ్ పాటు స్లంప్ ఉండేదే కాదు. అసలు ఈ స్టార్స్ ఎవరు అండ్ ఈ సినిమాలేంటి? ఒక్క సినిమా రిజల్ట్ వల్ల హీరో కెరియర్ మొత్తం మారిపోద్దా? ఇండస్ట్రీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుందా? ఇలా హిట్ అవ్వాల్సిన సినిమాలు ఏమేం ఫ్లాప్ అయ్యాయి? అవి హిట్ అయి ఉంటే ఇండస్ట్రీ ఎలా మారేది అండ్ ఆ హీరో కెరియర్ ఎలా మారేదో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. నంబర్ 1, జానీ. ఇమాజిన్ ఒక హీరోగా మీకు వరుసగా 6 మూవీస్ హిట్స్ వచ్చాయి. అసలు మెగాస్టార్ లాంటి యాక్టర్ అన్నయ్య అన్నప్పుడు ఆ లెగసీని మ్యాచ్ చేయడం అనేది చాలా ప్రెషర్. కానీ ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయడమే కాదు, తనకంటూ ఒక ఓన్ పాత్ క్రియేట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. తన మూవీస్ అండ్ స్క్రిప్ట్ చాయిసెస్ తో తెలుగు యూత్ మొత్తానికి ఐడల్ అయిపోయారు. ఖుషీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్. ఇదే స్ట్రీక్ కంటిన్యూ అయితే అసలు పవన్ కళ్యాణ్ కి తిరిగే లేదనే టైంలో సంథింగ్ హ్యాపెండ్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏదో ఒకటి డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకునే మనిషి. తన కెరియర్ బిగినింగ్ స్టేజెస్ లో మూవీస్ చూడండి, అప్పటి యూత్ కనెక్ట్ అయ్యేలా చాలా థింగ్స్ పీకేనే స్వయంగా యాడ్ చేశారు. ఖుషీలో అయితే ఏ మేరా జహా అండ్ ఆ బెంగాల్ సీక్వెన్సెస్ మొత్తం పీకే ఐడియానే. అలానే తన ఫిల్మ్స్ లో మ్యూజిక్ కూడా అప్పటి యూత్ కి ఎలా కావాలనేది తనే కేర్ తీసుకుని సెట్ చేసుకునే వాళ్ళు. సో యాక్టర్ గా మాత్రమే కాదు, పీకే కి ఒక ఫిల్మ్ మేకర్స్ బ్రెయిన్ కూడా ఉంది. హీ హాస్ అన్ ఐడియా వాట్ వర్క్స్ అండ్ వాట్ డజంట్ వర్క్ అని. మరి ఇలాంటి పీకే తనే ఓన్ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారంటే, అది కూడా ఖుషీ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత, ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గోయింగ్ టు బి స్కై హై. అండ్ జానీకి అయితే ప్రీ రిలీజ్ వరకు ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కూడా అయ్యాయి. జానీ హెడ్ బ్యాండ్స్ ఫేమస్ అయిపోయాయి. సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ నారాజ్ గాకురా సాంగ్ అయితే ఇప్పటికే క్లాసికే. ఇది కాక ఎంఎంఏ ఫైట్ ని అప్పట్లోనే ఇంట్రొడ్యూస్ చేశారు పీకే. ఈ మూవీ ప్రీ రిలీజ్ రైట్స్ అయితే 21 crores కి సేల్ చేశారు. ఇమాజిన్ 2003 లో ఒక మూవీకి 21 crores రైట్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉండేను. సో వాట్ కుడ్ హావ్ గాన్ రాంగ్? అన్ఫార్చునేట్లీ చాలా రాంగ్ అయింది. ఖుషీ లాంటి మూవీ తర్వాత ఎంత వద్దన్నా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అవి జానీ రీచ్ అవ్వలేకపోయింది. రీచ్ అవ్వడం పక్కన పెడితే అసలు ట్రై కూడా చేయలేదు. జానీ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. ఒక స్ట్రీట్ లెవెల్ హాలీవుడ్ మూవీస్ ఎట్లయితే ఉంటాయో అలాంటి టైప్ ఆఫ్ మూవీ. ఖుషీ తర్వాత రావాల్సిన మూవీ అస్సలు కాదు. ఓవర్ ద ఇయర్స్ ఈ మూవీకి కల్ట్ ఫాలోయింగ్ వచ్చినా కూడా రిలీజ్ టైం కి మాత్రం ఇట్ వాస్ ఎ డిజాస్టర్. ఈ ఒక్క ఫిల్మ్ ఫెయిల్ అవ్వడం వలన పీకే కెరియరే కాదు, టీఎఫ్ఐ ట్రెజెక్టరీ కూడా మారింది. స్టార్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ రేంజ్ డిజాస్టర్ వచ్చాక ఎందుకు మారదు? మన స్టార్స్ అంతా ఇంకా యూజువల్ గా సేఫ్ కమర్షియల్ స్టఫ్ కి ఫిక్స్ అయిపోయారు. అప్పట్లో వచ్చిన ఫ్యాక్షన్ స్టోరీస్ వేవ్ ఇంకొన్నాళ్ళు నడిచింది. అండ్ ఆ తర్వాత తమిళ్ మూవీస్ కూడా చాలా పాపులర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నెక్స్ట్ 5-6 years చాలా తమిళ్ హిట్స్ వచ్చాయి తెలుగులో. జానీ ఫెయిల్యూర్ వల్లనే ఇదంతా అయింది అనలేం గానీ, జానీ ఫెయిల్యూర్ వలన పీకే లాంటి ఒక టాప్ స్టార్ మాత్రం ఫ్లాప్ స్ట్రీక్ లో పడ్డారు. మళ్ళీ 2008 లో జల్సా వచ్చేదాకా పీకే గేవ్ అ స్ట్రింగ్ ఆఫ్ ఫ్లాప్స్. అండ్ ఆ టైంలో టీఎఫ్ఐ లో వేరే స్టార్స్ కూడా కన్సిస్టెంట్ గా హిట్స్ ఇవ్వలేదు. సీనియర్స్ కూడా డిక్లైన్ లో ఉన్నారు. సో ఒక ట్రాన్సిషన్ పీరియడ్ నడిచింది టీఎఫ్ఐ లో. జానీ హిట్ అయి ఉంటే అసలు టీఎఫ్ఐ లో నెక్స్ట్ ట్రాన్సిషన్ చాలా ఎర్లీగా ఉండేది. అప్పట్లో టీఎఫ్ఐ లో మోస్ట్లీ ఈ ఫ్యాక్షన్ మూవీస్ ఎక్కువ వచ్చేవి. అండ్ అవి కాకుండా ఇంకా కమర్షియల్ మూవీస్ అంటే అప్పట్లో వేరే ఫార్ములాస్ కూడా లేకుండే. ఫ్యూ ఇయర్స్ తర్వాత శ్రీను వైట్ల ఫార్ములా వచ్చింది కానీ మధ్యలో ఆ గ్యాప్ అయితే ఉండింది. దాన్ని ఫిల్ చేసేలా డిఫరెంట్ కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చేవి. జానీ హిట్ అయి ఉంటే ఈ ట్రాన్సిషన్ అనేది ఇంకా స్మూత్ గా అయ్యేదేమో. ఏ ఇండస్ట్రీలో అయినా 2 to 3 టాప్ స్టార్స్ కాన్స్టెంట్ గా డెలివర్ చేస్తూ ఉంటేనే ఇండస్ట్రీ మిషనరీ అనేది స్మూత్ గా రన్ అవుతుంది. సీనియర్ జనరేషన్ లో టీఎఫ్ఐ కి అలా 4 స్టార్స్ దొరికారు కన్సిస్టెంట్ గా హిట్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ జెన్ కి అలా అవ్వకుండా ఆ టైమింగ్ మిస్ మ్యాచ్ అవ్వడానికి ఉన్న వన్ ఆఫ్ ద రీజన్స్ లో జానీ ఫెయిల్యూర్ కూడా ఒకటి. జానీ హిట్ అయి ఉంటే ఈ గ్యాప్ వచ్చేది కాదు. ఇమాజిన్ పీకే అండ్ ఎంబీ ఈ డల్ ఫేజ్ లేకుండా నాన్ స్టాప్ హిట్స్ డెలివర్ చేస్తే ఎలా ఉండేదో. అసలు తమిళ సినిమాలు మన తెలుగు మార్కెట్ క్యాప్చర్ చేసే స్టేజ్ వచ్చేదే కాదు. తర్వాత మనం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యామనుకోండి, అది వేరే విషయం. బట్ అసలు ఆ గ్యాప్ కూడా వచ్చేది కాదు. పైగా పీకే కి 7 consecutive హిట్స్ వచ్చేవి. హీ వుడ్ హావ్ బీన్ అన్ ఈవెన్ బిగ్గర్ స్టార్. సాడ్లీ అదంతా రివర్స్ అయ్యి పీకే కి ఒక ఫ్లాప్ స్ట్రీక్ స్టార్ట్ చేసింది ఈ మూవీ. నంబర్ 2, కోచ్చడయ్య. సూపర్ స్టార్ సినిమా అంటే నువ్వేం చెప్పకపోయినా హైప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ చంద్రముఖి, శివాజీ, రోబో లాంటి మూవీస్ తర్వాత వస్తున్న సినిమా అంటే, అది కూడా రజనీ ఫస్ట్ టైం ఒక మోషన్ క్యాప్చర్ మూవీలా చేస్తున్నారంటే ఆ హైప్ ఆకాశాన్ని అంటింది. ఈ సినిమా మార్కెటింగ్ నాకు ఇంకా గుర్తు. అవతార్ లో ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేశామో అదే టెక్నాలజీతో తీస్తున్నామన్నారు. ఇది హైప్ జనరేషన్ కి యూజ్ అయింది కానీ ఇది ఎంత పెద్ద మిస్టేకో తర్వాత అందరికీ తెలిసొచ్చింది. కోచ్చడయ్య ప్రీ రిలీజ్ మీద రోబో ఎఫెక్ట్ డైరెక్ట్ గా ఉంది. ఆల్రెడీ ఒక సీజీఐ హెవీ ఫిల్మ్ తో హిట్ కొట్టారు రజనీ. సో ఇప్పుడు ఇంకొక ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అయినా కూడా ఆడియన్స్ అయితే
ట్రస్ట్ పెట్టి రెడీగా ఉన్నారు చూద్దామని. రజనీ డ్యూయల్ రోల్, పైగా దీపికా పదుకొని హీరోయిన్. ఇన్ఫాక్ట్ ఈ మూవీ ప్రాపర్ గా డెలివర్ అయ్యి ఉంటే ఫస్ట్ పాన్ ఇండియా హిట్ అయ్యేది. అంత హైప్ ఉండింది అప్పట్లో. కానీ ఇందాక చెప్పాగా అవతార్ కంపారిజన్ మిస్టేక్ అని, అదే జరిగింది. ఆడియన్స్ అందరి మైండ్స్ లో అవతార్ క్వాలిటీ ఉంది. పైగా ఇండియాలో కూడా చాలా మంది అప్పటికే అవతార్ చూసేశారు. సో ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేశారు. సినిమా రిలీజ్ అయింది, షో పడింది, అండ్ ఆడియన్స్ అందరికి మేజర్ షాక్. ఫర్గెట్ అవతార్, అసలు ఏ క్యారెక్టర్ ఎవరో గుర్తుపడడానికి టైం పట్టింది. ఇంకా కార్టూన్ షోస్ లో వచ్చేవే బెటర్ క్వాలిటీ అనిపించింది చాలా మందికి. మన స్టార్స్ కే మనం కనెక్ట్ అవ్వలేకపోతే ఇంకా ఆ సినిమా అనేది ఇన్స్టెంట్ ఫెయిల్ అవుతుంది. కోచడయాకి అదే అయింది. సాడ్ థింగ్ ఏంటంటే సినిమా అయినాక నేనే కాదు చాలా మంది ఫీల్ అయిన ఒకే విషయం ఏంటంటే అసలు ఇదే స్టోరీ లైవ్ యాక్షన్ లో తీసుంటే సినిమా చాలా బాగుండేది కదా అని. అండ్ అది నిజమే కూడా. ఒక ప్రాపర్ పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫోక్ స్టోరీ ఇది. ఆ పాలిటిక్స్ అయినా, యాక్షన్ సీన్స్ అయినా, సాంగ్స్ అయినా చాలా బాగుంటాయి. బట్ యానిమేషన్ తేడా కొట్టడం వల్ల ఆడియన్స్ అస్సలు కనెక్ట్ కాలేకపోయారు. దీని వల్ల బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమా వచ్చి 12 years అవుతుంది. ఇంకా ఇండియాలో యానిమేషన్ సైడ్ వెళ్ళాలంటే భయం వేస్తుంది అందరికి. రీసెంట్ గా వచ్చిన మహావతార్ నరసింహతో మళ్ళీ కొంచెం ధైర్యం వచ్చింది. బట్ ఇమాజిన్ 12 years, చాలా ఎక్కువ టైం. ఒకవేళ కోచడయ హిట్ అయ్యి ఉంటే ఇండియాలో యానిమేటెడ్ సెక్టార్ ది ఇంకా రైజ్ ఉండేది. పైగా అదే టైంలో వాల్ట్ డిస్నీ వాళ్ళు, ఫాక్స్ స్టూడియోస్ వాళ్ళు ఇండియాలో ఎక్స్పాండ్ అవుదామని ట్రై చేస్తున్నారు. వీళ్ళకి యానిమేషన్ ఫిల్మ్స్ తీయడంలో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో కోచడయ హిట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మనకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ దొరికేవి. అండ్ ఇండియన్ యానిమేషన్ అనేది ఈ పాటికి ఒక డిఫరెంట్ లెవెల్లో ఉండేది. ఏమో మన దగ్గర కూడా పిక్సార్ టైప్ స్టూడియోస్ వచ్చుండేవేమో. అట్లీస్ట్ ఒక ఫౌండేషన్ అయినా వచ్చుండేది. ఇమాజిన్ ఇండియాలో మనకున్న చందమామ కథలు, టింకిల్ లాంటి స్టోరీస్ ఇవన్నీ యానిమేటెడ్ లో తీస్తే ఆ పొటెన్షియలే చాలా ఎక్కువ ఉండేది. అదంతా ఇంకా అన్టాప్డ్ గానే మిగిలింది. నంబర్ 3, స్పైడర్. స్పీకింగ్ ఆఫ్ సూపర్ స్టార్స్, ఇలా ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయ్యి కెరియర్ లో ఒక డెకేడ్ మొత్తం వేస్ట్ చేసుకున్న స్టార్స్ లో మహేష్ కూడా ఉన్నారు. మహేష్ ఫస్ట్ నుండి కూడా ఏదో ఒకటి డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకునే మనిషే. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా అలానే ఉంటుంది. దూకుడు తర్వాత మహేష్ హ్యాడ్ అ ఫెనామినల్ రన్. ఈ ఊపులో వచ్చిన వన్ నేను ఒక్కడనే తనకి తగిలిన మొదటి దెబ్బ. ఈ సినిమా మీద స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందరూ స్పై థ్రిల్లర్ అనుకున్నారు, జేమ్స్ బాండ్ అన్నారు, ఇంకేదేదో అనుకున్నారు. సినిమా మార్కెటింగ్ అనేది కరెక్ట్ గా చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ గా సెట్ చేయలేదు. అసలు సైకలాజికల్ థ్రిల్లర్స్ అలవాటు లేని ఆడియన్స్ కి అదే జానర్ లో మూవీ వచ్చారు. అది కూడా సంక్రాంతి రిలీజ్. ఇలా మల్టిపుల్ మిస్టేక్స్ వల్ల వన్ నేను ఒక్కడనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్స్ అయింది. కానీ మహేష్ ఊరుకుంటారా? మళ్ళీ ఇంకో ట్రైల్ వేద్దాం అనుకున్నారు. వన్ తర్వాత కూడా ఇంకా కమర్షియల్ సినిమాలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ కోసం వెతుకుతూనే ఉన్నారు. అలా ఓకే చేసిన ప్రాజెక్టే స్పైడర్. తమిళ్ తెలుగు బైలింగ్వల్ అన్నారు. పైగా మురుగదాస్ లాంటి హిట్స్ లో ఉన్న డైరెక్టర్. మహేష్ కూడా పీక్ లో ఉన్నారు. ఇది గనక హిట్ అయ్యి ఉంటే చెప్తున్నా కదా మొత్తం సౌత్ మార్కెట్ లో మహేష్ వుడ్ హెవ్ బీన్ అ వెరీ బిగ్ స్టార్. స్పైడర్ మీద అంత హైప్ ఉండేది. ఇది చాలదన్నట్టు ఆ రోబో స్పైడర్ ప్రోమో చూసి ఒక్కొక్కడు ఒక్కో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళారు సినిమాకి. కట్ చేస్తే సీరియల్ సీన్లు, ఆంటీస్ తో ఫైట్లు చూసి చాలా ఇరిటేషన్ తో బయటకు వచ్చారు. స్పైడర్ ఎండెడ్ అప్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్స్. కానీ దీని ఆఫ్టర్ మ్యాథే చాలా సాడ్ అనిపిస్తుందండి నాకు. స్పైడర్ మూవీ కిల్డ్ సంథింగ్ ఇన్సైడ్ మహేష్. చాలా పర్సనల్ గా తీసుకున్నారు ఈ ఫ్లాప్. చాలా డిసప్పాయింటెడ్ అయ్యారు. అసలు నేను ఇంకా ఎక్స్పెరిమెంట్ సైడ్ కే పోను అని పబ్లిక్ గా చాలా సార్లు చెప్పారు. ఒక పాయింట్ లో తారక్ వచ్చి చెప్పాల్సి వచ్చింది మహేష్ షుడ్ డూ మోర్ ఎక్స్పెరిమెంట్స్ అని. కానీ మహేష్ మాత్రం అల్ట్రా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. తన నెక్స్ట్ 10 years ఆఫ్ పీక్ టైం మొత్తాన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తో వేస్ట్ చేసుకున్నారు. స్పైడర్ హిట్ అయి ఉంటే మాత్రం మొత్తం వేరే ఉండేది. మహేష్ అప్పట్లోని స్ట్రాంగ్ సౌత్ మార్కెట్స్ రెండిట్లోనే ఎస్టాబ్లిష్ అయ్యేవాళ్ళు. అండ్ ఆయన ఫిల్మ్ చాయిసెస్ కూడా చాలా డిఫరెంట్ ఉండేవి. పైగా విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లారు కాబట్టి ఆ స్పేస్ లోకి ఈజీగా స్లైడ్ అయ్యేవాళ్ళు మహేష్. ఆయనకి తమిళ్ రావడం అనేది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ తమిళ్ మార్కెట్ లో స్ట్రాంగ్ అయ్యారంటే ఆటోమేటిక్ గా ఓవర్సీస్ మార్కెట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అలా తెలుగు అండ్ తమిళ్ కంబైన్డ్ మార్కెట్స్ తీసుకుంటే మహేష్ వుడ్ హెవ్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. అంతేకాదు వారణాసి వుడ్ హెవ్ బీన్ ఈవెన్ more bigger. Sadly, ఇంత పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ పోయేసరికి we lost all that. Instead, ఇన్నాళ్ళ పాటు మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చాయి. I really wish వారణాసి changes everything for Mahesh again. Number 4, ఫ్యాన్ అండ్ జీరో. అసలు లెట్స్ బి ఆనెస్ట్, ఈ మూవీస్ ప్లాట్ లైన్స్ చూసినా, ట్రైలర్స్ చూసినా షారుఖ్ ఖాన్ ఇలాంటి మూవీస్ చేస్తున్నారని నమ్మబుద్దే కాదు. నాట్ అబౌట్ గుడ్ ఆర్ బ్యాడ్. అసలు ఆ వెరైటీ చూడండి. ఒక సూపర్ స్టార్డమ్ తెచ్చుకొని బాలీవుడ్ కా బాద్షా అని పిలుచుకునే స్టార్ కళలో కూడా టచ్ చేయాలనుకునే స్క్రిప్ట్స్ ఇవి. చాలా కొత్తగా ఉంటాయి, చాలా ఎక్స్పెరిమెంటల్, యాజ్ అన్ యాక్టర్ గా కూడా ఛాలెంజింగ్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యాన్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఫ్యానే తన హీరోకి ఎనిమీలా మారడం అనేది ఇంట్రెస్టింగ్ ఐడియానే. చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళ హీరో నుండి జస్ట్ ఒక హ్యాండ్
షేక్, ఒక ఫోటో, ఒక 2 minutes టైం దొరికితే చాలా అనుకుంటారు. దానికోసం వాళ్ళు చాలా చేస్తారు. కానీ వాట్ ఇఫ్ అలాంటి ఫ్యాన్ లో ఒకడు సైకోలా మారితే రిజల్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయి అనేది చాలా కన్విన్సింగ్ గా చూపిస్తారు. పైగా దీనిలో ఎస్ఆర్కే ని హీరో అండ్ ఫ్యాన్ అవడం యాడెడ్ అడ్వాంటేజ్. ఎస్ఆర్కే ఫ్యాన్ లా యాక్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ ఐడియా అయినా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది సినిమా. ఒక టిపికల్ హీరోలా ఉండడు ఇందులో హీరో క్యారెక్టర్, అందుకే ఆడియన్స్ కి కూడా ఎక్కలేదేమో. ఇక జీరో అయితే టోటలీ డిఫరెంట్ స్టోరీ. ఇది కూడా టిపికల్ హీరోలా ఉండదు ట్రీట్మెంట్. ఎస్ఆర్కే షార్ట్ అనేసి చాలా ట్రోల్స్ వస్తాయి, కానీ అవన్నీ పట్టించుకోకుండా తనకు షార్ట్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తారు. వెరీ రిస్కీ. ఇన్ఫాక్ట్ ఈ మూవీ స్టిల్స్ ఇప్పటికీ ట్రోల్స్ కి అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. రిస్క్ తెలిసినా కూడా ఎస్ఆర్కే రోల్ చేశారు. ఇందులో కూడా కొంచెం అబ్సెసివ్ ఫ్యాన్ థీమ్ ఉంటది. తనకి ఇష్టమైన యాక్ట్రెస్ కోసం వాడి పెళ్లి వదిలేసి వెళ్ళిపోతాడు. అండ్ ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఏదేదో అవుతుంది, వీడు మార్స్ కి వెళ్ళిపోతాడు. ఐ మీన్ వింటేనే మీరు అనుకోవచ్చు అసలు నార్మల్ లవ్ స్టోరీ నుండి మార్స్ కి ఎందుకు వెళ్తాడు రా అనేసి. బట్ బాలీవుడ్ డాస్ బాలీవుడ్. ఈ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది ఎస్ఆర్కే ని అంత షార్ట్ గా చూపెట్టడానికి. యూట్యూబ్ లో బీటీఎస్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి. రెడ్ చిలీస్ అనేది ఇండియాలోనే బెస్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీ ఎందుకైందో రావణ్ అండ్ జీరో చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఇంకో మేజర్ రీజన్ ఉంది, అదే కేజీఎఫ్. బాలీవుడ్ లో మేజర్ స్ట్రెంత్ ఎప్పుడు రొమాన్స్ అండ్ డ్రామాలే. జీరో కూడా ఇదే అజంప్షన్ బేస్ చేసుకుని వస్తుంది. కానీ సేమ్ డే రిలీజ్ అయిన కేజీఎఫ్ మాత్రం జీరోని దారుణంగా తొక్కేస్తుంది. ఎంతలా అంటే ఎస్ఆర్కే 5 years బ్రేక్ తీసుకుంటారు హీరో క్యారెక్టర్ చేయడానికి. కానీ ఈ రెండు మూవీస్ హిట్ అయి ఉంటే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్కే ఈ బ్రెయిన్ రాట్ స్టఫ్ మానేసి ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టఫ్ చేసేవాళ్ళు. ఏజ్ అయ్యే కొద్దీ ఎంత పెద్ద స్టార్ కైనా ఏమైనా కొత్తగా చేద్దామని ఉంటది. అవి సక్సెస్ అయితే ఇంకెక్కువ చేయాలనిపిస్తుంది. ఇమాజిన్ ఒక డైరెక్టర్ ఎక్స్పెరిమెంటల్ స్టోరీ తీసుకొని వెళ్లారు, కానీ బడ్జెట్స్ రిస్కీ అని ఎవ్వరు ఒప్పుకోవట్లేదు. బట్ ఎస్ఆర్కే లాంటి స్టారే అలాంటివి చేయడానికి ఓపెన్ ఉన్నారంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ గ్రీన్ లెట్ అవుతుంది. మేబీ అసలు బాలీవుడ్ డిక్లైన్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ హెల్ప్ అయ్యేవేమో. అలానే ఎస్ఆర్కే కి కూడా యాజ్ అన్ యాక్టర్ చాలా సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ వచ్చేది. బికాస్ ఫ్యాన్ అండ్ జీరో రెండు మూవీస్ యాక్టర్ గా ఆయన పుష్ చేసుకున్నవే. ఇంకా ఇలాంటి మూవీస్ చేసుంటే ఎస్ఆర్కే కి కూడా ఒక క్రేజీ ఫైనల్ రన్ వచ్చేది. కానీ ఈ ఫ్లాప్స్ దెబ్బకి ఆయన స్పై యూనివర్స్ అని, జవాన్ అని, కింగ్ అని సేమ్ ఓల్డ్ స్టఫ్ కి వెళ్ళిపోయారు. ప్రాబబ్లీ ఇంకా వేరేవి ట్రై చేయరు కూడా. నంబర్ 5 ఆరెంజ్. మనం అనుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు మన టాప్ స్టార్స్ ఒక ప్రాపర్ లవ్ స్టోరీ తీస్తే బాగుంటదని. ఎందుకు చేయరంటే ఇదిగో లాస్ట్ టైం ఆరెంజ్ అని తీసినప్పుడు ఆ రిజల్ట్ దెబ్బకి ఎవ్వరు చేయట్లే. మగధీర లాంటి హిట్ తర్వాత రామ్ చరణ్ పీక్ లో ఉండే. పైగా బొమ్మరిల్లు భాస్కర్ అండ్ జెనీలియా ఫ్రెష్ కాంబో, స్ట్రాంగ్ జోన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ హారిస్ జయరాజస్ ఎంటైర్ కెరియర్. అసలు ఇందులో చరణ్ స్టైలింగ్ అయితే ఇప్పటికీ చాలా మోడర్న్ గా ఉంటది. ఇన్ఫాక్ట్ ఈ మూవీ హిట్ అయి ఉంటే ఒక జనరేషన్ మొత్తానికి ద డిఫైనింగ్ లవ్ స్టోరీ అయ్యేదేమో అప్పట్లో. సాడ్లీ ఇట్ ఫ్లాప్డ్. తర్వాత కల్ట్ స్టేటస్ వచ్చింది, కానీ రిలీజ్ టైం ఎఫెక్ట్ అయితే గట్టిగానే ఉండే. మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి మూవీకి, బట్ దీని ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువ ఉండే. ఫస్ట్ నాగబాబు యాజ్ అ ప్రొడ్యూసర్ ఇంకా మూవీస్ చేయడానికి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. సెకండ్ రామ్ చరణ్ ఇంకా లవ్ స్టోరీస్ జోలికి పోలేదు. లైక్ లిటరలీ ఆరెంజ్ వాస్ ద లాస్ట్ లవ్ స్టోరీ హిట్. తర్వాత తీసిన మూవీస్ లో లవ్ ట్రాక్ ఉందేమో కానీ మూవీ జానర్ అయితే రొమాన్స్ కాదు. బట్ ఇమాజిన్ ఆరెంజ్ నిజంగా హిట్ అయి ఉంటే అసలు ఎలా ఉండేది సిచ్యువేషన్. బాలీవుడ్ లో ఎర్లీ 2000s లో ఒక వేవ్ ఆఫ్ రొమాన్స్ మూవీస్ వచ్చాయి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక అర్బన్ సెట్టింగ్ లో అవుతాయి. అప్పటి యూత్ ని, చేంజింగ్ సిచ్యువేషన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఈ మూవీస్ తో ఒక జనరేషన్ కే రిప్రజెంటేషన్ దొరికింది. సైఫ్ అలీ ఖాన్, రణబీర్ కపూర్, ఇలా ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ ఉండేవాళ్ళు ఈ స్టోరీస్ చేయడానికి. అండ్ ది ఆల్ వర్క్ సో వెల్. ఆరెంజ్ మూవీ అలాంటి ఒక వేవ్ క్రియేట్ చేసేది తెలుగు ఇండస్ట్రీకి. మనకి ఇంకా మంచి అర్బన్ రొమాన్సెస్ వచ్చుండేవి. పైగా గ్లోబలైజేషన్ ఇంకా పెరిగింది 2010 తర్వాత. సో ఇంకా మంచి స్టోరీస్ రాసుకునే వాళ్ళు సేమ్ థీమ్స్ పైన. ఏమో ఇవే స్టోరీస్ వల్ల మన మూవీస్ కి ఇంటర్నేషనల్ గా కూడా రీచ్ ఇంకా పెరిగేదేమో. అలానే లవ్ లో కూడా పాజిటివే కాదు, ఇలాంటి నెగటివ్ అండ్ సినికల్ థీమ్స్ ఎక్స్ప్లోర్ చేసే స్టోరీస్ కూడా ఎక్కువ వచ్చుండేవి. ఇంకా క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే మన టాప్ స్టార్స్ కూడా ధైర్యంగా ఎక్కువ లవ్ స్టోరీస్ చేసేవాళ్ళు. మనకు కూడా ఈ మాస్ అండ్ యాక్షన్ నుండి బ్రేక్ దొరికేది. నంబర్ 6 లైగర్. ఈ మూవీ రిలీజ్ కి ముందు మా తైవ్యూ ట్విట్టర్ లోనే ఒక ట్వీట్ వేసాం. లైగర్ కి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి 200 crores ఆఫర్ వచ్చింది, కానీ వాళ్ళు ఒప్పుకోలేదని. దీనికి విజయ్ దేవరకొండ రిప్లై కూడా ఇచ్చారు, 200 చాలా తక్కువ, థియేటర్స్ లో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుందని. ఐ మీన్ అప్పట్లో లైగర్ హైప్ అలా ఉండేది. మరి పూరి కంబ్యాక్ అని, విజయ్ పాన్ ఇండియా ఎంట్రీ అని, అబ్బో చాలా ఎక్స్పెక్టేషన్స్. అసలు ఒక రీజనల్ మూవీతో నార్త్ వాళ్ళలో పాపులారిటీ తెచ్చుకోవడం అనేది చాలా రేర్. సంహౌ విజయ్ దేవరకొండ ఆ ఫీట్ సాధించారు. అర్జున్ రెడ్డితో ఇక్కడే కాదు నార్త్ లో కూడా కన్సిడరబుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అసలు లైగర్ రిలీజ్ ముందు దాకా విజయ్ దేవరకొండ వాజ్ ఇన్ లైమ్ లైట్. బాలీవుడ్ లో కూడా బాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూస్, అక్కడ వాళ్ళతో రౌండ్ టేబుల్స్, కాఫీ విత్ కరణ్, అక్కడ ప్రోమోస్ కి వెళ్ళడం. అండ్ ఇదేం మ్యానుఫ్యాక్చర్డ్ హైప్ కూడా కాదు. అర్జున్ రెడ్డి వాజ్ ట్రూలీ
ట్రూలీ దాట్ బిగ్ ఆఫ్ అ స్పాట్లైట్ ఫర్ హిమ్. ఎస్పెషలీ అర్బన్ ఆడియన్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండే వీడి అంటే. సో ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక్క పర్ఫెక్ట్ మూవీ పడితే ఒకే దెబ్బతో పాన్ ఇండియా స్టార్ అయిపోవచ్చు. వీడి కూడా అదే అనుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే పూరి లాంటి డైరెక్టర్ తో టీమప్ అవ్వడం. ఫర్ సమ్ రీజన్ తెలుగు ప్రీవియస్ జన్ వాళ్ళకి పూరి అంటే ఒక పిచ్చి ఉంటదండి. అందుకే ఆయన అన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ఒక పాయింట్ దాకా భరించుకుంటూనే వచ్చారు. వీడి కూడా ఆ జనరేషనే కదా. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వ్యక్తి అదే నమ్మకం పెట్టారు. త్రూ అవుట్ కోవిడ్ కూడా ఆ ఎంఎంఏ బాడీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇన్ విజయ్స్ కెరియర్. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా పర్లేదు, మన రెప్యుటేషన్ అలానే ఉంటది. కానీ మూవీ అలా కాదు. విజయ్ రెప్యుటేషన్ కి గట్టి దెబ్బే పడింది. కానీ లైగర్ హిట్ అయి ఉంటే విజయ్ దేవరకొండ వుడ్ హావ్ బీన్ అ బిగ్ పాన్ ఇండియన్ స్టార్ రైట్ నౌ. ఇన్ఫాక్ట్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళతో పాటే విజయ్ దేవరకొండ నేమ్ కూడా ఉండేది. లైగర్ మీద నిజంగానే అంత ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అవుతుండే. పైగా కరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేసిన మూవీ హిట్ అంటే బాలీవుడ్ లో ఆటోమేటిక్ గా చాలా డోర్స్ ఓపెన్ అయ్యేవి. విజయ్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యాక్షన్ అండ్ డ్రామా ఏదైనా పుల్ ఆఫ్ చేయగలరు. ఇన్ఫాక్ట్ హీఈస్ యాక్చువల్లీ అ పర్ఫెక్ట్ బాలీవుడ్ హీరో. బికాస్ సక్సెస్ అయిన బాలీవుడ్ హీరోస్ స్ట్రాంగ్ జోన్స్ ఏవైనా తీసుకోండి, ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఈ పాటికి విజయ్ ఒక ఎస్టాబ్లిష్ ఫ్రాంచైజ్ ఏదో ఒక దాంట్లో ఉండేవాళ్ళేమో. అది మాత్రమే కాదు, లైగర్ అయినాక సుకుమార్ తో మూవీ ఒకటి ప్లానింగ్ స్టేజ్ లో ఉండే. ఒకవేళ లైగర్ హిట్ అయ్యి ఉంటే ఈ మూవీ కూడా వర్క్ అయ్యేది. అండ్ సుకుమార్ ఆల్రెడీ పుష్పతో ఏం క్రియేట్ చేశారో తెలుసు. పుష్ప డైరెక్టర్ విత్ వీడి అనేది ఆటోమేటిక్ గా నేషనల్ లెవెల్ హైప్ వచ్చుండేది. మేబీ టిఎఫ్ఐ నుండి ఇంకొక మేజర్ పాన్ ఇండియన్ హిట్ అయ్యేదేమో ఆ ప్రాజెక్ట్ కూడా. అన్ఫార్చునేట్లీ ఒక క్రేజీ కెరియర్ ఫేజ్ అనేది విజయ్ మిస్ చేసుకున్నారు. ఇప్పుడు ఎంత కష్టపడినా కూడా ఎస్టాబ్లిషింగ్ ఫేజ్ లోనే ఉన్నారు, కానీ గ్రోత్ ఫేజ్ రావడానికి ఇంకా టైం పడుతుంది. అండ్ నంబర్ 7, నేనింతే, నా ఆటోగ్రాఫ్ అండ్ శంభో శివశంభో. రవితేజ అనగానే ఇప్పుడు ఒక ఇమేజ్ వచ్చేసిందండి. అవే రొటీన్ రొట్ట కమర్షియల్ సినిమాలు తీస్తారు, అవే అవుట్ డేటెడ్ స్టోరీస్ ఉంటాయి, అవే సోది రొమాన్స్లని. కానీ ఒకప్పుడు రవణ వేరు, ఆయన మూవీస్ వేరు, ఆయన ట్రై చేసిన ఎక్స్పెరిమెంట్స్ వేరు. ఆయన కెరియర్ లో కొత్తగా ట్రై చేసి ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉంటాయి, కానీ అన్నిట్లోకి ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చినవంటే అవి నా ఆటోగ్రాఫ్, నేనింతే అండ్ శంభో శివశంభో. అసలుకి నా ఆటోగ్రాఫ్ ఫ్లాప్ అని నాకు తెలియడానికే చాలా ఇయర్స్ పట్టింది. అండ్ అప్పుడు కూడా నేను నమ్మలేదు. అసలు అంత బ్యూటిఫుల్ మూవీ ఫ్లాప్ అంటే ఎలా నమ్ముతాం ఎవరైనా? ఆల్బమ్ చాలా బాగుంటది, స్టోరీ చాలా బ్యూటిఫుల్ ఉంటది, రవణ యాక్టింగ్ అయితే ఇచ్చి వాడేస్తారు. అసలు వన్ ఆఫ్ ద డిఫైనింగ్ మూవీస్ ఆఫ్ దాట్ టైమ్ లో ఇది కూడా ఉంటది. మరెందుకు ఫ్లాప్ అయిందంటే ఏం చెప్తామండి, ఒక్కోసారి అంతే. మనం ఎంత మంచి అటెంప్ట్ ఇచ్చినా టైమింగ్ అనేది కలిసి రాదు. నా ఆటోగ్రాఫ్ కన్నా ముందు రవితేజ ఇచ్చిన హిట్స్ చూద్దాం. ఈడియట్, అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి, ఖడ్గం, వెంకి. అర్థమైతుంది కదా ఆడియన్స్ రవితేజ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్లారు. వాటిల్లో ఉన్న రవితేజ నా ఆటోగ్రాఫ్ లో ఉండరు. పైగా తమిళ్ డైరెక్టర్, తమిళ్ స్టోరీ, చాలా డ్రామా ఉంటది, స్లోగా వెళ్తది. అసలు అప్పటిదాకా రవితేజ తీసిన మూవీస్ కి దీనికి సంబంధమే ఉండదు. ఈ సినిమా రిజల్ట్ వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యా అని రవితేజ ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూనే ఉంటారు. అంత క్లోజ్ టు ద హార్ట్ ప్రాజెక్ట్ ఇది. ఇది పోయినాక కూడా రవితేజ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేశారు. నేనింతే మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మిర్రర్ లా ఉండే ఒక సినిమా తీశారు. ఈ సినిమాకి ఇప్పుడు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. రిలీజ్ అయ్యి ఎన్నాళ్ళైనా ఇంకా మీమ్స్ అండ్ కాన్వర్సేషన్ లో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటది. మరింత పాప్ కల్చర్ ఇంపాక్ట్ ఇచ్చిన మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఒక రకంగా ఇది అహెడ్ ఆఫ్ టైం అనుకోవచ్చేమో. ఇలాంటి ఫిల్మ్స్ హిట్ అవ్వాలంటే ఒక కల్చరల్ కాన్వర్సేషన్ నడవాలి. మేబీ ఇంటర్నెట్ ఉండుండే ఈ సినిమా చాలా వైరల్ అయ్యేది. సాడ్లీ అది జరగలేదు. పైగా అప్పటికే 2 హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఒక కమర్షియల్ బొమ్మ ఎక్స్పెక్ట్ చేస్తే పూరి మాత్రం ఒక రియాలిటీ చెక్ ఇచ్చారు అందరికి. ఎవరికైనా రియాలిటీ చూపిస్తే ఎందుకు నచ్చేస్తుంది చెప్పండి. అలా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసింది. ఇక 2010 లో వచ్చిన శంభో శివశంభో కూడా ఇలాంటి ఒక డిసప్పాయింట్మెంటే. ఇంకొక తమిళ్ డైరెక్టర్ అండ్ ఇంకో తమిళ్ స్టోరీ బాగుంటది. ఒక కొత్త టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటది. అసలు లవ్ మ్యారేజ్ యాజ్ అన్ ఐడియాలజీనే క్వశ్చన్ చేస్తుంది మూవీ. ఇది కూడా పోయింది. ఈ మూవీస్ హిట్ అయి ఉంటే రవితేజకి వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ ఫిల్మోగ్రఫీ వచ్చుండేది. అదైతే పక్కా. బికాజ్ ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు నాకేమైనా కొత్తగా ట్రై చేయడం ఇష్టమని. ఈ అటెంప్ట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చుంటే డౌటే లేకుండా ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు. పైగా రవితేజ అంటే ఆల్రెడీ కొత్త డైరెక్టర్స్ కి ఛాన్సెస్ ఇస్తారనే పేరు ఎప్పటి నుండో ఉంది. ఏమో మేబీ ఇంకెంత మంది కొత్త డైరెక్టర్స్ ని చూసేవాళ్ళమో. సాడ్లీ ఇవి పోయేసరికి రవితేజ ఇంకా కమర్షియల్ మూవీస్ కే స్టిక్ అయ్యి తన మార్కెట్ మొత్తం తనే రూయిన్ చేసుకున్నారు. సో మాకు తెలిసి ఫ్లాప్ అయ్యి మొత్తం ఆ హీరో కెరియర్స్ తో పాటు ఇండస్ట్రీ ట్రెండ్స్ ని మార్చిన మూవీస్ ఇవే. మీకు పర్సనల్లీ ఇలాంటి మూవీస్ ఏమున్నాయి మైండ్ లో కింద కమెంట్ చేసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.